కాంగో దేశంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కివు సరస్సులో పడవ మునిగి 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. దక్షిణ కివు ప్రావిన్స్లోని మినోవా పట్టణం నుంచి గోమా సిటీకి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్లోడ్ కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. ప్రయాణికుల ఆర్తనాదాల మధ్య పడవ మునిగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరస్సులో పడవ మునిగిపోయిన తర్వాత కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు రాగా కొందరిని రక్షణ దళాలు కాపాడాయని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్ జాక్వెస్ పురిషి మీడియాకు తెలిపారు. అయితే మరణాలకు సంబంధించి ఖచ్చితమైన సంఖ్య తెలియడానికి మరో 2 రోజులు పడుతుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, గల్లంతైన 78 మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు. అయితే ఇప్పటి వరకు 50 మృతదేహాలను వెలికి తీసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాంగో ప్రభుత్వ బలగాలకు M23 తిరుగుబాటుదారులకు మధ్య గత 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది.